తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగల వెట్రి కలగం పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్లిపోతుంది. గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను కాదని విజయ్ టీవీకే పార్టీ అధికారం చేపట్టనుంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 సీట్లలో గెలవాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ 111+ సీట్లలో ఆధిక్యంలో ఉంది. అధికార డిఎంకే 60 సీట్లకే పరిమితమైంది. అన్నా డిఎంకే కూడా 60కి పైగా స్థానాల్లో లీడింగ్ తో రెండో స్థానంలో ఉంది. కాగా ఇలాంటి సమయంలో నెట్టింట విజయ్ కి ఎంత ఆస్తి ఉందనే చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సమయంలో టీవీకే విజయ్ సమర్పించిన నామినేషన్ ప్రకారం ఆయనకు 404.58 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇందులో 883 గ్రాముల బంగారం, 5 కార్లు, ఒక 2 వీలర్ ఉన్నాయి. అలాగే విజయ్ స్థిరాస్తుల విలువ 220.15 కోట్లు. భార్య సంగీతకు 15.51 కోట్ల చరాస్తులు, 3132 గ్రాముల బంగారం, 134.91 క్యారెట్ల వజ్రాలు, 2.5 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక విజయ్ వద్ద 2 లక్షలు, సంగీత వద్ద 1 లక్ష నగదు ఉంది. విజయ్ తన కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఇచ్చిన రుణాల వివరాలను కూడా అఫిడవిట్ లో వెల్లడించారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కు 3.2 కోట్లు, తల్లి శోభకు 87.12 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక భార్య సంగీతకు 12.6 కోట్లు, కుమారుడు జేసన్ సంజయ్ కు 8.78 లక్షలు, కుమార్తె దివ్యా శాషకు 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఈ యొక్క అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.